రంగంలో, సామాజికంగా, రాజకీయంగా ఏ రంగంలో ఎదిగినా మనం ప్రోత్సాహం కల్పించాలి. కాబట్టి మన కులాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి నేనేమంటానంటే, ఒక విగ్రహం పెడితేనో, వాల్మీకి విగ్రహం పెడితే వాల్మీకి కులం గురించి ప్రచారం జరుగుతుంది. లేదా ఇవాళ మీరు వేసుకున్నటువంటి ఈ కండువ వల్ల ఓహో ఈరోజు వాల్మీకి వనభోజన కార్యక్రమం జరిగింది, వీళ్ళు వాల్మీకులు అనే పేరు మనకు బయటకు వస్తుంది. కానీ ఒక స్కూల్ ఏర్పాటు చేద్దాం, ఒక హాస్టల్ పెడదాం, వాల్మీకి ఆశ్రమం పేరుతో ఒక హాస్టల్ పెట్టండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీగా ఒక 10 మందో 20 మందో 30 మందో పిల్లలు చదువు. అదే మన జాతిని బతికిస్తుంది. ఒక్కడు మన కులంలో ఒక్కడు కలెక్టర్ అయితే ఆ సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడతాడు. అది నేను కోరుకునేది. మనం వీలైతే తలా 10 రూపాయలు వేసి కొన్నేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యత తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాకే చెప్పాను, ఇప్పుడు సాయి భారతి విద్యా సంస్థలు అదే 10వ తరగతి వరకు నేను చదివిస్తాను, ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్పడం జరిగింది. మనం కూడా ఇప్పుడు ఆలూరులో నాకు తెలియదు కానీ వాల్మీకి హాస్టల్ ఉండేది. అప్పుడు నేను పుట్టలేదు. వాల్మీకి హాస్టల్ అది ఓకే. అది ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు, ఆయనతో నేను అన్నం తిన్నా. ఆయన మాకు అన్నం పెట్టినాడు హాస్టల్లో. ఎక్కడ డిఎన్టీ హాస్టల్ నేమ్ కాదు. నేను అది కాదు, ఇక్కడ వాల్మీకి హాస్టల్కి ఏదో స్థలం ఉందని విన్నా. అంటే అప్పట్లోనే వాల్మీకి హాస్టల్ ఉండేదండి పేరు, అంటే మేము పుట్టుకముందే. కాబట్టి నేనేమంటానంటే అలాంటి ఆశ్రమాలు వాల్మీకి పేరుతో ఒక ఆశ్రమం పెడితే ఒక 10 మంది చదువుతా. ఆ 10 మందిలో ఒక్క ఆణిముత్యం బయటకు వచ్చినా మన జాతికి వాడు సేవ చేస్తాడు. ఎక్కడో వచ్చో 10 మంది ఎదుగుతాను. అందుకే దయచేసి ఏమనుకోవద్దండి, నేను మీకు చెప్పినతో కాదు, ఇంత దూరం ఇన్ని మాటలు మాట్లాడటం కూడా నేను చాలా గొప్ప అనుకుంటున్నాను. కాకపోతే నేను మన జాతి గురించి నేను గొప్పగా చెప్పుకునేది ఏమంటే, రావణుని మించిన దేవుడు లేడు. అంతటి మహోన్నతమైన వ్యక్తి, ఒక కొడుకుగా, ఒక రాజుగా, ఒక భర్తగా, ఒక అన్నగా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మాట జవదాటని వ్యక్తి రాముడు. నువ్వెవడు నాకు చెప్పేది రాజ్యం ఇవ్వను అడవి పొమ్మని, పోబా అని మనం అంటుంటాం, నాయన్ని బెదిరిస్తుంటాం మనం. బాగా చెప్పినా పో, పొద్దున్నే నేను రాజు కావాలా, నువ్వెవడు చెప్పడానికి ఆయన మీద అడిగితే నువ్వు మాట ఇస్తావా అని అనింటే రాముడు వనవాసానికి పోయేవాడుగా. తండ్రి మాట జవదాటింటే, కాబట్టి తండ్రి మాట జవదాటిన కొడుకుగా రాముడు చరిత్రకెక్కాడు. అదేవిధంగా అన్న వనవాసానికి పోతున్నాడంటే తమ్ముడు లక్ష్మణుడు రెడీ అయినాడు. నీకంటూ నేనది పోతాను రాజ్యం విడిచిపెట్టి అనింటే లక్ష్మణుడు తమ్ముడు అయ్యేవాడు కాదు, రాముడు అన్న అయ్యేవాడు. ఏం జరిగిండదు అది వేరే సంగతి. రాజు బిడ్డ, జనక మహారాజు బిడ్డ సీత. నాకేం కర్మయ్యా, నేను రాజబిడ్డని, నువ్వెవడో మీ నాయన మాటిని అడవికి పోతానంటున్నావు, నీ ఎందుకు వస్తా, మా నాయన వాళ్ళ ఇంటికి పోతాను అనింటే ఇప్పుడు ఉండే ఆడవాళ్ళ మాదిరి ఆ రోజు అనింటే సీతమ్మ సీతగా ఉండేది కాదు. అయిపోయింది, కథ ముగిసిపోయింది, రామాయణమే లేదు. కాబట్టి చరిత్రకెక్కించిన రామాయణాన్ని ఇంతటి చరిత్రకెక్కించిన వ్యక్తి మహనీయుడు వాల్మీకి. ఆయన పేరుతో మనం వంశం ఉంది. ఎంత గొప్ప వ్యక్తులు మనం, మనలో మహాశక్తి ఉంది. దానికి విలుక్తి కులాలకు కాదు, ఇది మనం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. ఒక సొసైటీ మాదిరి ఏర్పాటు చేయండి, దాంట్లో కష్టపడదాం, నలుగురిని అడుగుదాం, చందాలు తీసుకుందాం. పైసా ముట్టుకోకున్నటువంటి వ్యక్తులను సొసైటీలో పెట్టండి. మాలాంటి వాళ్ళం కాదు, పెద్దలు సీనియర్లు ఉంటారు. ఇప్పుడు ఇందాక అదే నేను చెప్తున్నాను, ఎంఈఓ శివరాములు ఆదోని ఎంఈఓ శివరాములు ఆయన మాట్లాడారు. నేనేమంటానంటే సీనియర్లు, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తులను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి ఏదో ఒక మన ఆలూరు ఏరియాలో మన తాలూకులో 6 మండలాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు, తల్లి తండ్రి చనిపోయినటువంటి వారు, ఒక్కరు చనిపోయినా అలాంటి పిల్లలకి ఇంత అన్నం పెట్టడానికి మన చేత కాదా? మన వాల్మీకులు మనం చేయలేమా? అడుక్కొనిచ్చి పెడదాం, అడుక్కొనిచ్చి ఆశ్రమాన్ని నడుద్దాం.
లేదా వాల్మీకి కుటుంబం ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో సంవత్సరానికి ఒక 100 రూపాయలు చెందాయి సార్, బతికిపోతుంది హాస్టల్. సంవత్సరానికి ఒక 100 రూపాయలు చెందేసినా కూడా ఆలూరులో మన వాల్మీకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయొచ్చు. అదేదో నేను చెప్తున్నానని నా పేరు పెట్టద్దండి, సీనియర్లను పెట్టండి, ముసలోళ్ళు వాళ్ళైతే పకడ్బందీ చేస్తారు. లేదా మహిళలు, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి మహిళలను పెట్టండి, వాళ్ళకి అవసరమైతే శాలరీ ఇవ్వండి. ఓకే, ఎవరు చేస్తారు దాన్ని నడపడానికి? వాళ్ళకి శాలరీ, వాళ్ళు భోజనం చేస్తారు, పిల్లలకు భోజనం చేస్తారు, చదువు చెప్పిద్దాం. ఒక 10 మందినో 20 మందినో 30 మందినో కలెక్ట్ చేసి ఆ విధంగా పెట్టడం వల్ల ఒక 10 ఏళ్ళ లోపల ఈ జాతిని మారుస్తారు, ఆలూరు చరిత్రను తిరిగి రాస్తారు. ఆ ఆశ్రమమే ఆలూరు వాల్మీకుల చరిత్రని తిరిగి రాస్తారని చెప్తూ, రాముని మించిన దేవుడు మరొకసారి లేదనడానికి నేను ఒక నిదర్శనం చెప్తాను. బండన బిమ్మడత్త జన బాంధవుడు జ్వాల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవమూర్తి రామమూర్తికి రెండవ సాటి దైవమిల లేడు 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 గడగట్టి డడండ నినదమ్ముల చండము నింద మధ్య వేదండము నెక్కి కరుచాటదందాసరథి కరుణాపయోనిది. అంటే రాముడు లాంటి వ్యక్తి మరొకడు లేదని మదుపు టేనుగు నెక్కి ₹1 బిల్లుని ఎగిరేస్తే ఎంత ఎత్తుకెదుగుతాడో అంతటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి చరిత్రనే నడుస్తున్న రామాయణాన్ని రాసిన వాల్మీకి కులంలో మనం పుట్టాము. ఆ వాల్మీకి కన్నా గొప్పోడు మరొకడు లేడు. ఈ వనభోజన కార్యక్రమంతో ఇవాళ మనకు వాల్మీకులకి నిజమైనటువంటి జయంతి, వాల్మీకి నిజమైన జయంతి, ఆ వంశంలో పుట్టిన మనకు నిజమైన సంబరం. ఇలాంటి కలయికలు జరగాలి. ఎప్పుడైతే వాల్మీకులు ఒకరికొకరు మానవ సంబంధాలను ఏర్పరచుకుంటారో మనలో ఉన్నటువంటి పొరపక్షాలు దూరమవుతాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన శక్తి మనకే తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఇందాక ఆదోని వనభోజన మహోత్సవ కార్యక్రమంలో నేను చాలామంది పెద్దలు మాట్లాడారు. సాయి భారతి విద్యా సంస్థల అధినేత దుర్గేష్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ మహోత్సవ కార్యక్రమంలో. వాల్మీకి బోయ కుటుంబాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎల్కేజీ నుంచి, అంటే నర్సరీ నుంచి 10వ తరగతి వరకు నేను ఉచితంగా విద్యను అందిస్తాను, చదివిస్తాను. అలాంటి ఆణిముత్యాలు మనం ఎక్కడో చాలా అరుదుగా ఉంటారు. అంటే మన వాల్మీకుల్లో కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఉన్నారు. 0 నుంచి 10వ తరగతి వరకు ఏ రూపాయి లేకుండా బట్టలు, యూనిఫాము, బుక్కులు, విద్యతో పాటు ఆ 10 సంవత్సరాలు నేను చదివిస్తాననే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని చాలా మనము అంటే ఏరికోరి తెచ్చుకోవాలి. మన కులంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే నేను మీకు చెప్పేంతో కాదు, చాలా చిన్నోని, నేను ఎప్పుడు స్టేజ్లో మాట్లాడలేదు నేను ఎక్కువ. అయితే మనది మహోన్నతమైనటువంటి కులం. మన కులం మించిన కులం లేదు వేరే కులం. ఎందుకంటే ఈ సమాజానికి, ఈ సృష్టికి రాముడు లేనిదే ఈరోజు సృష్టి లేదు. రాముడు లేనిది సమాజమే లేదు. రాముడు లేని ఊరే లేదు. రామనామము లేని బతికే లేదు. అలాంటి నామాన్ని అందించిన వ్యక్తి వాల్మీకి. ఆ వంశానికి చెందిన వాళ్ళం మనం. కరువు కాటకాలు వస్తే అయ్యో రామ అంటాం, దెబ్బ తగిలితే రామరామ అంటాం, పెళ్లి పత్రిక రాసిన శ్రీరామ అని రాస్తాం. ఎంతో ఉన్నతమైన వ్యక్తిని మనకి పరిచయం చేసి ఈ సమాజానికి అందించి అన్ని కులాలు పూజించే రాముడినే తయారు చేసిన వ్యక్తి వాల్మీకి. ఆ వంశంలో మనం పుట్టాం. చాలా ఉన్నతమైన కులం మంది. కాకపోతే మనలో ఉన్నటువంటి తెగింపు, మనలో ఉన్నటువంటి ఆవేశం, మనలో ఉన్నటువంటి అజ్ఞానము వల్ల వెనుకబడి
ఈ వనభోజన కార్యక్రమంతో ఇవాళ మనకు వాల్మీకులకి నిజమైనటువంటి జయంతి, వాల్మీకి నిజమైన జయంతి, ఆ వంశంలో పుట్టిన మనకు నిజమైన సంబరం. ఇలాంటి కలయికలు జరగాలి. ఎప్పుడైతే వాల్మీకులు ఒకరికొకరు మానవ సంబంధాలను ఏర్పరచుకుంటారో మనలో ఉన్నటువంటి పొరపక్షాలు దూరమవుతాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన శక్తి మనకే తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఇందాక ఆదోని వనభోజన మహోత్సవ కార్యక్రమంలో నేను చాలామంది పెద్దలు మాట్లాడారు. సాయి భారతి విద్యా సంస్థల అధినేత దుర్గేష్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ మహోత్సవ కార్యక్రమంలో. వాల్మీకి బోయ కుటుంబాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎల్కేజీ నుంచి అంటే నర్సరీ నుంచి 10వ తరగతి వరకు నేను ఉచితంగా విద్యను అందిస్తాను, చదివిస్తాను. అలాంటి ఆణిముత్యాలు మనం ఎక్కడో చాలా అరుదుగా ఉంటారు. అంటే మన వాల్మీకుల్లో కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు చాలామంది ఉన్నారు. 0 నుంచి 10వ తరగతి వరకు ఏ రూపాయి లేకుండా బట్టలు, యూనిఫాము, బుక్కులు, విద్యతో పాటు ఆ 10 సంవత్సరాలు నేను చదివిస్తాననే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని చాలా మనము అంటే ఏరికోరి తెచ్చుకోవాలి. మన కులంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే నేను మీకు చెప్పేంతో కాదు, చాలా చిన్నోని నేను ఎప్పుడు స్టేజ్లో మాట్లాడలేదు నేను ఎక్కువ. అయితే మనది మహోన్నతమైనటువంటి కులం. మన కులం మించిన కులం లేదు, వేరే కులం. ఎందుకంటే ఈ సమాజానికి, ఈ సృష్టికి రాముడు లేనిదే ఈరోజు సృష్టి లేదు. రాముడు లేనిది సమాజమే లేదు. రాముడు లేని ఊరే లేదు. రామనామము లేని బతికే లేదు. అలాంటి నామాన్ని అందించిన వ్యక్తి వాల్మీకి. ఆ వంశానికి చెందిన వాళ్ళం మనం. కరువు కాటకాలు వస్తే అయ్యో రామ అంటాం, దెబ్బ తగిలితే రామరామ అంటాం, పెళ్లి పత్రిక రాసిన శ్రీరామ అని రాస్తాం. ఎంతో ఉన్నతమైన వ్యక్తిని మనకి పరిచయం చేసి ఈ సమాజానికి అందించి అన్ని కులాలు పూజించే రావణునే తయారు చేసిన వ్యక్తి వాల్మీకి. ఆ వంశంలో మనం పుట్టాం. చాలా ఉన్నతమైన కులం మంది. కాకపోతే మనలో ఉన్నటువంటి తెగింపు, మనలో ఉన్నటువంటి ఆవేశం, మనలో ఉన్నటువంటి అజ్ఞానము వల్ల వెనుకబడి